కాశీ పట్టణం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. కాశీలో మరణిస్తే చాలు మోక్షం లభిస్తుందని విశ్వాసం. కాశీలో మరణించటం కోసమే అక్కడ ఎందరో స్థిర నివాసం ఏర్పరచుకొని జీవిస్తూ ఉంటారు. అలాంటి పవిత్ర కాశీ పట్టణంలో ఎన్నో ఆలయాలు, మరెన్నో పుణ్య స్నానఘట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత అయిన సూర్యునికి కాశీ పట్టణంలో 12 ఆలయాలున్నాయి. ఈ కథనంలో కాశీలో వెలసిన 12 సూర్య దేవాలయాల విశిష్టత గురించి తెలుసుకుందాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని శాస్త్రవచనం. ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. కాశీక్షేత్రం దేవాలయాల నిలయం. కాశీక్షేత్రంలో సూర్య భగవానికి 12 ఆలయాలు కలవు. ఈ 12 ఆదిత్యుల దేవాలయాలలో సూర్య భగవానుడి దివ్య శక్తి నిక్షిప్తమై ఉంది. కాశీయాత్రకు వెళ్లిన వారు ఈ ఆలయాల సందర్శన వల్ల శారీరక అనారోగ్యాలతో పాటు భవరోగాల నుంచి కూడా విముక్తులు కావచ్చు. కాశీఖండం ప్రకారం కాశీలో 12 సూర్య దేవాలయాలు ఉన్నాయి. అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లోలార్క ఆదిత్యుడు. అస్సీఘాట్కి వెళ్లే దారిలో ఆంధ్ర ఆశ్రమం వద్ద లోలార్క ఆదిత్యుని ఆలయం ఉంది. ఈ ఆదిత్యుని దర్శనం పాపాల వల్ల వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. విమలాదిత్యుడు. లోలార్క ఆదిత్యుని ఆలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో విమలాదిత్యుని ఆలయం ఉంది. కాశీఖండం ప్రకారం పూర్వం విమలుడు అనే రాజు కుష్ఠరోగంతో బాధపడుతూ తన రాజ్యాన్ని విడిచి కాశీకి చేరుకుని కాశీలో సూర్యుణ్ణి ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజించేవాడు. విమలుడి పూజకు మెచ్చి ప్రత్యక్షమైన సూర్యుడు అతనిని కుష్ఠరోగం నుంచి విముక్తుణ్ణి చేశాడు. విమలుడు పూజించిన సూర్యుడు కాబట్టి ఈ సూర్యుని విమలాదిత్యుడని అంటారు. విమలాదిత్యుణ్ణి పూజించిన వారికి సకల రోగముల నుంచి ఉపశమనం ఉంటుందని విశ్వాసం. సూర్యకుండం. విమలాదిత్యుని ఆలయం నుంచి కొంచెం దూరంలో సూరజ్కుండ్ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ వెలసిన సూర్యుని సాంబాదిత్యుడు అంటారు. కాశీఖండం ప్రకారం పూర్వం నారదుడి శాపం వలన శ్రీకృష్ణుని కుమారుడు సాంబనికి కుష్ఠవ్యాధి వస్తుంది. అప్పుడు సాంబుడు శాప విమోచనం కోసం కాశీకి వచ్చి ఒక కుండం ఏర్పాటు చేసుకుని ఆ కుండానికి దగ్గరలోనే సూర్యుణ్ణి ప్రతిష్ఠించి పూజించసాగాడు. అలా కొంతకాలానికి కుష్ఠరోగం పోగొట్టుకుని తన సహజ సౌందర్య రూపం పొందాడు. అప్పటి నుండి ఆ కుండమునకు సూర్యకుండమని పేరు వచ్చింది. సాంబుడు ప్రతిష్ఠించిన సూర్యునికి సాంబాదిత్యుడు అని పేరు వచ్చింది. సూర్యకుండంలో స్నానం చేసి సూర్య భగవాన్ని పూజించటం వల్ల ఎలాంటి వ్యాధులు రావని పురాణ ప్రశస్తి. ఉత్తరార్క ఆదిత్యుడు. సాంబాదిత్యుని ఆలయం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉత్తరార్క ఆదిత్యుడు వెలసి ఉంటాడు. పూర్వం రాక్షసుల ధాటిని తట్టుకోలేకపోయిన దేవతలు వారిని జయించే మార్గం చెప్పమని సూర్య భగవాన్ని ఆశ్రయిస్తారు. సూర్యుడు చెప్పిన ఉపాయంతో దేవతలు రాక్షసులపై విజయం సాధిస్తారు. ఉత్తరం అంటే ఉపాయం చెప్పటమని అర్థం. సూర్యుడు దేవతలకి తరుణోపాయం చెప్పటం వల్లనే ఇక్కడి సూర్యభగవానుడికి ఉత్తరార్కుడు అని పేరు వచ్చిందని చెబుతారు. కేశవాదిత్యుడు. ఉత్తరార్క ఆదిత్యుడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదికేశ మందరంలో కేశవాదిత్యుడు ఉంటాడు. పూర్వం ఒకసారి సూర్యుడు ఆకాశ మార్గంలో సంచరిస్తూ కాశీలో శివలింగాన్ని పూజిస్తున్న ఆదికేశవుణ్ణి చూసి అక్కడికి వస్తాడు. విష్ణు ద్వారా శివుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న సూర్యుడు అక్కడే ఒక స్ఫటిక లింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తాడు. తదనంతరం అక్కడ మూర్తిగా వెలసి భక్తుల్ని అనుగ్రహిస్తాడు. ఈ కేశవాదిత్యుణ్ణి పూజించటం వల్ల అజ్ఞానం తొలగి కోరికలు నెరవేరుతాయి. కక్కోల్క ఆదిత్యుడు. కక్కోల్క ఆదిత్యుడు త్రిలోచన ఘాట్ వద్ద ఉన్న కామేశ్వర్ మహాదేవ ఆలయంలో ఉన్నాడు. కాశీఖండం ప్రకారం కశ్యప ప్రజాపతి భార్య వినత ఇక్కడ సూర్యుని ప్రతిష్ఠించి పూజించినట్లుగా తెలుస్తోంది. కక్కోల్క ఆదిత్యుని దర్శనం చేత విఘ్నాలు పోయి సర్వ పాపముల నుండి విముక్తులవుతారని విశ్వాసం. వినత ప్రతిష్ఠించిన సూర్యుడు కనుక వినతాదిత్యుడు అని కూడా అంటారు. అరుణాదిత్యుడు. కక్కోల్క ఆదిత్యునికి కొంచెం దూరంలో ఉన్న త్రిలోచన మహాదేవ ఆలయంలో అరుణాదిత్యుడు ఉంటాడు. గరుత్మంతుని సోదరుడు అరుణుడు ఇక్కడ సూర్యుని ప్రతిష్ఠించి పూజించాడు. అతని తపస్సుకు మెచ్చి సూర్యుడు అరుణుని తన రథసారథిగా చేసుకుంటాడు. అరుణుడు ప్రతిష్ఠించిన ఆదిత్యుడు కనుక అరుణాదిత్యుడని అంటారు.
ఈ అరుణాదిత్యుణ్ణి దర్శించటం వలన భయము, దుఃఖము, దారిద్ర్యము, పాపములు, వ్యాధుల బాధలు తొలగుతాయని విశ్వాసం. మయోకాదిత్యుడు అరుణాదిత్యుని దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో బాలాజీ ఘాట్ వద్ద మయోకాదిత్యుని ఆలయం ఉంటుంది. కాశీఖండం ప్రకారం పూర్వం సూర్యభగవానుడు ఇక్కడ శివలింగాన్ని, మంగళగౌరీదేవిని ప్రతిష్ఠించి పూజించాడట. ఆయన తపస్సుకు మెచ్చిన పరమశివుడు అమ్మవారితో పాటు ప్రత్యక్షమై మయోకాదిత్యుడు అనే వరాన్ని ప్రసాదించాడట. ఎవరైతే ఈ మయోక ఆదిత్యుణ్ణి పూజిస్తారో వారికి వ్యాధి మరియు దరిద్ర బాధలు ఉండవని విశ్వాసం. యమాదిత్యుడు మయోకాదిత్యుని ఆలయం నుంచి 400 మీటర్ల దూరంలో యమాదిత్యుని ఆలయం ఉంది. కాశీఖండం ప్రకారం పూర్వం యమధర్మరాజు స్వయంగా యమతీర్థంలో యమేశ్వర లింగాన్ని, యమాదిత్యుణ్ణి ప్రతిష్ఠించి తపస్సు చేశాడు. ఈ యమతీర్థంలో స్నానం చేసి ఈ యమాదిత్యుని దర్శించడం వలన యమలోక దర్శనం ఉండదని విశ్వసిస్తారు. గంగాదిత్యుడు యమాదిత్యుని ఆలయం సమీపంలోనే గంగాదిత్యుని ఆలయం ఉంది. కాశీఖండం ప్రకారం ఇక్కడ సూర్యభగవానుడు గంగాదేవిని ప్రతిష్ఠించి పూజించాడంట. ఈ ఆదిత్యుని దర్శనం వలన మానవులు పునీతులవుతారని విశ్వాసం. వృద్ధాదిత్యుడు పూర్వం హరితుడు అనే భక్తుడు అనునిత్యం సూర్యభగవాన్ని పూజిస్తూ వచ్చాడట. వృద్ధుడైన అతనికి ఇంకా సూర్యభగవాన్ని ఆరాధనలో సంతృప్తి లభించలేదు. దాంతో యవ్వనాన్ని ప్రసాదించమని ఆ స్వామిని వేడుకున్నాడు. వృద్ధ బ్రాహ్మణుడు సూర్యుని ప్రతిష్ఠించి పూజించాడు కనుక ఈ ఆదిత్యుడు వృద్ధాదిత్యుడిగా ప్రసిద్ధిగాంచాడు. ద్రుపదాదిత్యుడు కాశీ విశ్వనాథ్ ఆలయంలో ద్రుపదాదిత్యుని ఆలయం ఉంటుంది. కాశీఖండం ప్రకారం పూర్వం ద్రౌపదీదేవి సూర్యభగవాన్ని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో అక్షయ పాత్రను పొందుతుంది. ద్రౌపది ప్రతిష్ఠించి పూజించిన సూర్యుడు కాబట్టి ఇక్కడ సూర్యుణ్ణి ద్రౌపదాదిత్యుడు అంటారు. మహిమాన్వితమైన కాశీలో వెలసిన దివ్య శక్తి కలిగిన 12 ఆదిత్యుల దర్శనం సకల శుభప్రదం. ఓం ఆదిత్యాయ నమః.